హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. శారీని కట్ చేసే పని లేదండి. ఒక శారీ తీసుకునేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కాటన్ క్లాత్ తీసుకునేసి సర్కిల్ షేప్లో మనం కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఆల్రెడీ సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న క్లాత్ను తీసుకున్నాను. ఈ విధంగా సర్కిల్ షేప్లో మనము కాటన్ బ్లౌజ్ పీసెస్ కానీ లేదా కాటన్ క్లాత్లు చాలా వరకు ఇంట్లో ఉంటాయి కదండి. వాటిని మనము సర్కిల్ షేప్లో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అనేది మనం కట్ చేసుకోవాలి. ఒక శారీ అయితే నేను చూపించిన లెంత్ కట్ చేసుకోండి. ఒకవేళ 2-3 శారీలు ఉన్నాయనుకోండి ఓల్డ్ శారీస్, వాటికి సర్కిల్ షేప్ అనేది కొద్దిగా పెద్దదిగా కట్ చేసుకోవాలండి. ఇలాగా కట్ చేసుకున్న కాటన్ క్లాత్ను మనము ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి నీడిల్కు రన్నింగ్ స్టిచ్ మీడియంగా మనము సర్కిల్ షేప్ కుట్టాలండి. ఇలాగా సర్కిల్ షేప్ మొత్తము కుట్టకుండా కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే శారీని మనము కట్ చేయకుండా అదే విధంగా మడత పెట్టేసి మనం పెట్టుకోవాలి కనుక, ఈ కవర్లో మనము సర్కిల్ షేప్ కవర్లో మనం పెట్టుకోవాలి కనుక కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకునేసి ఈ సర్కిల్ షేప్ నేను వీడియోలో చూపించిన విధంగా యాంకర్ థ్రెడ్తో రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి. ఒకవేళ మిషన్ ఉంటే మిషన్తో అయినా కూడా ఈజీగా కుట్టుకోవచ్చు. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మనము మీడియంగా కుట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా కుట్టిన తర్వాత ఈ క్లాత్ను మనము రివర్స్ చేసుకోవాలి. తర్వాత మనము శారీని ఈ కవర్లో అంటే కుషన్ కవర్లో మనం పెట్టేసి నీట్గా అక్కడ కూడా జాయింట్ చేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓల్డ్ శారీస్ అనేది ప్రతి ఇంట్లో చాలా వరకు ఉంటాయి కదండి. వాటిని మనం వేస్ట్గా పడేయకుండా అదేవిధంగా కబోర్డ్స్లో పెట్టలేము, బీరువాలో కూడా పెట్టలేము కదండి. కాబట్టి ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా సర్కిల్ షేపు మనము ఈ విధంగా కుట్టాం కదండి. జాయింట్ చేసుకున్న తర్వాత కొద్దిగా గ్యాప్ పెట్టుకునేసి రివర్స్ చేసుకోవాలి. ఈ కుషన్ కవర్ను ఇలాగా రివర్స్ చూపిస్తున్నాను చూడండి. ఇలాగా రివర్స్ చేసుకోవాలి. తర్వాత శారీని పెట్టుకోవాలి. మనము 2 శారీలు 3 శారీలు అయితే ఈ క్లాత్ అనేది మనము కొద్దిగా సర్కిల్ షేప్ అనేది మరి పెద్దదిగా కట్ చేసుకోవాలండి. నేను ఒక శారీతో చేస్తున్నా కనుక శారీని పెట్టేసిన తర్వాత మనము ఏ విధంగా మిగతా అంటే గ్యాప్ అనేది పెట్టిన కుషన్ కవర్ను మనము కుట్టేది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను శారీని పెడుతున్నాను. ఇక్కడ శారీని పెట్టేసిన తర్వాత మనము ఈ గ్యాప్ను కూడా కొద్దిగా లోపలికి క్లాత్ను మర్చుకుంటూ యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది కాకుండా జాయింట్ చేసుకోవాలండి. ఈ విధంగా శారీని పెట్టేసిన తర్వాత ఒకసారి చేత్తో నీట్గా సర్దుకోవాలి. ఇలా సర్దితే మనకు కుషన్ అనేది ఈ సర్కిల్ షేప్ కుషన్ అనేది రెడీ అవుతుంది. ఇలాగ అయిన తర్వాత ఇక్కడ గ్యాప్ పెట్టిన క్లాత్ను నేను వీడియోలో చూపించిన విధంగా లోపలికి మర్చుకుంటూ మనము రెండింటిని అంటే 2 పీసులను మనము పట్టుకునేసి యాంకర్ థ్రెడ్ తీసుకునేసి జాయింట్ చేసుకోవాలండి. ఇలాగా మనము ఓల్డ్ శారీస్ను వేస్ట్గా పడేయకుండా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా. ఇలాగా డిజైనర్ కుషన్స్ అనేది మనం చేసుకున్నామనుకోండి, సర్కిల్ షేపు డిజైనర్ కుషన్స్ మనం సోఫా కార్నర్స్లో కానీ ఒక సోఫాలో కానీ సోఫాలు అయితే 3 కానీ 4 కానీ పెట్టుకోవచ్చండి. అదేవిధంగా సోఫా కార్నర్స్లో అయితే ఒక 2 పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. నేను వీడియోలో చూపించిన విధంగా యాంకర్ థ్రెడ్ తీసుకునేసి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి. ఇంకా మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయనివ్వాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా సెర్చ్ చేయండి. అదేవిధంగా ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్, క్రాఫ్ట్, మోరల్ స్టోరీస్, రంగోలీ చాలా వరకు ఉన్నాయండి. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా జాయింట్ చేసుకోవాలండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనము సర్కిల్ షేప్ కుషన్ అనేది రెడీ చేశాం కదండి. దీనికి డిజైన్ లాగా నా దగ్గర శారీ లేస్ అనేది వేస్ట్గా ఉందండి. దాన్ని రీయూజ్ చేసుకునేదానికి నేను ఆ లేస్ని తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా లేస్ తీసుకునేసి ఈ సర్కిల్ షేప్లో ఉండే
కుషన్కు మనము క్రాస్గా మనము కరెక్ట్గా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా లెంత్ అనేది పెట్టుకునేసి కత్తెరతో కట్ చేసుకోవాలండి లేసును. ఇలాగా కట్ చేసుకున్న లేసును మనం కుట్టే పనే లేదండి. కుట్టకుండా మనం ఫెవికల్ అనేది అప్లై చేసి స్టిక్ చేసుకోవాలండి. ఈ లేస్ మొత్తానికి కూడా మళ్ళీ ఫెవికల్ అనేది అప్లై చేసే అవసరమే లేదండి. లేసుకు స్టార్టింగ్లో మళ్ళా తర్వాత చివర్లో కూడా కొద్దిగా అప్లై చేసుకునేసి ఇక్కడ రౌండ్ సర్కిల్ షేప్ ఉండదు కదండి. ఈ సర్కిల్ షేప్ కుషన్కు స్టిక్ చేసుకున్నామంటే ఒక డిజైనర్ కుషన్ అనేది రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రతి ఇంట్లో ఓల్డ్ శారీస్ అనేది ఉంటాయి కదండి, వాటిని వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా. ఇలాగా కట్ చేసుకునే లేసును నేను వీడియోలో చూపించిన విధంగా ఫెవికల్ అనేది అప్లై చేసుకునేసి స్టిక్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మొదట్లో చివర్లో మనం అప్లై చేస్తే చాలండి. ఈ విధంగా మనం జాయిన్ చేసిన లేస్కు మధ్యలో కూడా కొద్దిగా గ్యాప్ అనిపిస్తే మీకు యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి అక్కడ 1-2 సార్లు కుట్టేసి ముడి వేసుకోవచ్చండి. నేనేమి కుట్టలేదు. కావాలంటే మీరు ఆ లేస్ అనేది లేసిపోతుంది అంటే అక్కడికి పైకంతా వచ్చేసినట్టుగా ఉంటుంది అనుకుంటే అక్కడ మధ్యలో 1-2 సార్లు కుట్టేసి మధ్యలో 1-2 టైమ్స్ ముడి వేసేసి థ్రెడ్ అనేది కట్ చేస్తే సరిపోతుందండి. ఒక డిజైనర్ కుషన్స్ మనము ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చండి. మన ఇంట్లో శారీస్ ఎన్ని అంటే ఒకవేళ 2 శారీస్ 3 శారీస్ ఉన్నాయనుకోండి, మనము ఒక్కొక్క శారీ పెట్టి ఈ విధంగా రౌండ్ కుషన్ కుట్టుకోవాలంటే ఈ లెంత్ చాలండి. ఒకవేళ 2 శారీస్ 3 శారీస్ ఒకే కుషన్ కుట్టుకోవాలంటే ఈ సర్కిల్ షేపు అనేది కొద్దిగా లెంత్ అనేది పెద్దదిగా కట్ చేసుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఈ లేస్ అనేది ఇక్కడ ఈ విధంగా మనము ఫెవికల్ అనేది అప్లై చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంది కదండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనము అన్నిటిని కూడా స్టిక్ చేసుకునేసి 1-2 నిమిషాలు ఉంటే ఆరిపోతుందండి. వెంటనే మనము సోఫాలో పెట్టామంటే ఇక్కడ మనము ఫెవికల్తో స్టిక్ చేసినది కనుక కొద్దిగా ఆరితేనే మనకు అవి ఊడిపోకుండా ఉంటాయండి. మధ్యలో కావంటే మనము యాంకర్ థ్రెడ్తో మనము నీడిల్కి తీసుకునేసి అక్కడ మధ్యలో కుట్టేసినామంటే నేను చూపిస్తున్నాను చూడండి. అలా కుట్టేసినామంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ కుట్టలేదు. మీకు నా ఐడియా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన SLF తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.